ఏపీలో ఎన్నికల పోలింగ్ సందర్భంగా జరిగిన అల్లర్లపై ప్రభుత్వం సిట్ యాక్షన్ మొదలైంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 13 సభ్యులతో సిట్ వేశారు. దీనికి ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్లాల్ సారథ్యం వహిస్తున్నారు. సభ్యులుగా ఏసీబీ ఎస్పీ రమణాదేవి, ఏఎస్పీ సౌమ్యలత ఉన్నారు. ఏసీపీ డీఎస్పీ రమణమూర్తి, సిఐడి డీఎస్పీ శ్రీనివాసులు, ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ వెంకట్రావు, ఏసీబీ ఇన్స్పెక్టర్లు రామకృష్ణ, శ్రీనివాసులు ఈ ప్రత్యేక దర్యాప్తు బృందంలో సభ్యులుగా ఉన్నారు. రాష్ట్రంలో జరిగిన అల్లర్లపై తుది నివేదికను రెడీ చేసి ఎన్నికల సంఘానికి పంపనున్నారు. ఈ నివేదిక ఆధారంగా అల్లర్ల కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో పల్నాడు, అనంతపురం, జమ్మలమడుగు తదితర ప్రాంతాల్లో ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత సైతం అల్లర్లు చెలరేగాయి. టీడీపీ, వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు ఒక్కసారిగా ఘర్షణకు దిగారు. రాళ్లు, రాడ్లు, కర్రలు, కత్తులు, పెట్రోల్ బాంబులతో దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో చాలా మంది గాయాల పాలయ్యారు. అయితే ఈ ఘటనలపై ఎన్నికల సంఘం సీరియస్ గా స్పందించింది. పల్నాడు, అనంతపురం జిల్లా ఎస్పీలను సస్పెండ్ చేసింది. పలువురు అధికారులను బదిలీ చేసింది. మరికొందరిపై శాఖపరమైన చర్యలకు ఆదేశించింది. అలర్లపై సిట్ ఏర్పాటు చేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో ఎన్నికల పోలింగ్ సందర్భంగా జరిగిన అల్లర్లపై సిట్ యాక్షన్ మొదలైంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 13 సభ్యులతో సిట్ వేశారు. దీనికి ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్లాల్ సారథ్యం వహించారు. సభ్యులుగా ఏసీబీ ఎస్బీ రమాదేవి, ఏసీబీ ఏఎస్పీ సౌమ్యలత ఉన్నారు. ఇక ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సిఐడి డీఎస్పీ శ్రీనివాసులు, ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ వెంకట్రావు, ఏసీబీ ఇన్స్పెక్టర్లు రామకృష్ణ, శ్రీనివాసులు ఈ ప్రత్యేక దర్యాప్తు బృందంలో సభ్యులుగా ఉన్నారు. రాష్ట్రంలో జరిగిన అల్లర్లపై తుది నివేదికను రెడీ చేసి ఎన్నికల సంఘానికి పంపనున్నారు. ఈ నివేదిక ఆధారంగా అల్లర్లకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో పల్నాడు, అనంతపురం, జమ్మలమడుగు తదితర ప్రాంతాల్లో ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత సైతం అల్లర్లు చెలరేగాయి. టీడీపీ, వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు ఒక్కసారిగా ఘర్షణకు దిగారు. రాళ్లు, రాడ్లు, కర్రలు, కత్తులు, పెట్రోల్ బాంబులతో దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో చాలా మంది గాయాల పాలయ్యారు. అయితే ఈ ఘటనలపై ఎన్నికల సంఘం సీరియస్ గా స్పందించింది. పల్నాడు, అనంతపురం జిల్లా ఎస్పీలను సస్పెండ్ చేసింది. పలువురు అధికారులను బదిలీ కూడా చేసింది. మరికొందరిపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది. అలర్లపై సిట్ ఏర్పాటు చేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మనం చూస్తున్నాం ఏపీలో ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా జరిగినటువంటి అల్లర్లు, అధికార పార్టీ కూడా ఈసీ కంప్లైంట్ చేసింది. ఈసీ కూడా యాక్షన్ మనం చూస్తూ ఉన్నాం. ఇదైతే ప్రత్యేక బృందాన్ని 13 సభ్యులతో ఉన్నటువంటి బృందాన్ని సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ ద్వారా తెలుసుకుందాం. రైట్ హరీష్. ఆశా, ప్రస్తుతం సిట్ ఏర్పాటు రాత్రి జరిగింది. తెల్లారిపాటికి పూర్తి స్థాయిలో వర్క్ లోకి దిగింది సిట్ టీము. ఇప్పటికే సిట్ టీమ్ తో ఉన్నటువంటి సభ్యులతో ఎవరైతే సీనియర్ ఐపీఎస్ అధికారి ఉన్నారో ఆయన వినీత్ బ్రిజ్లాల్ టెలికాన్ఫరెన్స్ కూడా నిర్వహించారు.
అందులో భాగంగానే సంఘటనకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశాలను గురించి చర్చించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అందులో భాగంగానే నరసరావుపేటలో ఇప్పటికే 60 మందిని అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళు ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు అనేది మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటిపైన దాడి చేయడం, హాస్పిటల్ మీద దాడి చేయడం, ఆయన వాహనాలు ధ్వంసం చేసినటువంటి ఘటన సంబంధించి 60 మందిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇంకోవైపు పల్నాడులో జరిగినటువంటి ఘర్షణలకు సంబంధించినటువంటి అంశం ఏదైతుందో అక్కడికి లోకల్ గా వెళ్లి సంఘటనా స్థలాన్ని పరిశీలించాలని చెప్పి కూడా పూర్తిగా కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు భావిస్తున్నారు. అయితే వినీత్ బ్రిజ్లాల్ నాయకత్వంలో ఉన్నటువంటి టీం నేరుగా వినీత్ బ్రిజ్లాల్ వెళ్తారా, లేదంటే డిఎస్పీలుగా ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాస్తవాలను గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ని రికార్డ్ చేసి వినీత్ బ్రిజ్లాల్ కు తెలియజేస్తారన్న దాని మీద క్లారిటీ రావాల్సి ఉంది. నేరుగా వినీత్ బ్రిజ్లాల్ వెళ్లేటువంటి అవకాశం కూడా ఉంది. కొన్ని కీలకమైనటువంటి ప్రాంతాల్లో నియోజకవర్గాల్లో జరిగినటువంటి సిచ్యువేషన్స్ ని అదుపు చేయాలంటే కనుక, వాస్తవాలను బయటకు రావాలంటే కనుక అక్కడ రాజకీయ పలుకుబడి, రాజకీయ ఎత్తుగడలను కూడా గుర్తించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి రాజకీయ పరమంగా జరిగినటువంటి దాడులకు సంబంధించి అక్కడ కీలకమైనటువంటి బాధ్యులు ఎవరో, ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్స్ కి కారణమైంది, ఎన్నికల పోలింగ్ తర్వాత రోజు కూడా ఈ సిచ్యువేషన్ రావడానికి గల ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటి అనేది పూర్తి స్థాయిలో తేలాల్సినటువంటి పరిస్థితి ఉంది. దాని ద్వారానే అసలు నిందితులు ఎవరు, అసలు కుట్రదారులు ఎవరు, రాజకీయంగా జరిగిందా లేదంటే స్థానికంగా ఉన్నటువంటి వర్గ విభేదాల మధ్య జరిగిందా అనేది కూడా క్లారిటీ రావాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఇప్పటికే జిల్లా ఎస్పీలు, జిల్లా కలెక్టర్ల మీద కూడా కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవడంతో ఈ వ్యవహారం చాలా సంచలనంగా మారింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కమిటీ సిట్ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో సిట్ మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు జిల్లా కలెక్టర్లు సస్పెన్షన్, ఇంకోవైపు ఎస్పీల పైన చర్యలు, అదేవిధంగా లోకల్ పొలిటికల్ ప్రెజర్స్ ఇవన్నీ కూడా తట్టుకొని వాస్తవ పరిస్థితులను సిట్ టీం పరిశీలించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. వాటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత నివేదిక రూపంలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మిళితమైనటువంటి నేపథ్యంలో ఇంత ప్రెజర్ ఉంది కాబట్టి, రాజకీయంగా కూడా ఉన్నటువంటి ఒత్తిడి ఉంది కాబట్టి, ఆ ఒత్తిడిని అధిగమించడానికి అసలు వాస్తవాలు ఏంటి, ఇందులో బాధ్యులు ఎవరు అనేది కూడా సిట్ తేల్చాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. అందులో భాగంగానే సిట్ ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లో వాస్తవాన్ని తెలుసుకునేటువంటి పనిలో ఉంది. స్థానికంగా నియోజకవర్గాల వారీగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్, నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఆధిపత్యాలు, అధికార పార్టీ పాత్ర ఎంత, ప్రతిపక్షానికి సంబంధించి పాత్ర ఎంత, గతంలో జరిగినటువంటి ఫ్యాక్షన్ కు సంబంధించినటువంటి ఘర్షణలు, గత 5 ఏళ్లలో కొంతమంది నియోజకవర్గంలో సొంత ఇళ్లను వదిలేసి వెళ్లిపోయినటువంటి సిచ్యువేషన్, అంతకుముందు టీడీపీ హయాంలో కూడా ప్రతిపక్షానికి సంబంధించి, వైసీపీకి సంబంధించినటువంటి అప్పట్లో ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైసీపీ నాయకత్వం నియోజకవర్గాలు సొంత ఇళ్లను వదిలేసి పిల్లలను వదిలేసుకుని వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా మిళితమై ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించడంతో దీనిపైన సిట్కి సంబంధించినటువంటి నాయకత్వం చాలా సీరియస్ గా వర్కౌట్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే సిట్ ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకునేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆశ హరీష్, అయితే ఇప్పటికీ మనం చూస్తున్నాం సిట్ అయితే యాక్షన్ స్టార్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ రోజు వినీత్ బ్రిజ్లాల్ ఏదైతే ఉన్నారో సిట్ సంబంధించి ప్రత్యేక అధికారి కింద నియమించడం జరిగిందో, స్వయంగా మాచర్ల నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ చూసి అక్కడ సిచ్యువేషన్ ఏంటి అనేది స్వయంగా చూసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? వాస్తవంగా అయితే సంఘటనా స్థలానికి వెళ్లి వినీత్ బ్రిజ్లాల్ చూడాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఈ రోజు సాయంత్రానికి నివేదిక ఇవ్వాలి అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఆదేశం ఈసీ నుంచి వచ్చింది. ఈసీ నుంచి వచ్చినటువంటి ఆదేశం మేరకు పూర్తిగా ఈ అంశానికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి నివేదిక ఇవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి ఈ రోజు సాయంత్రానికి ప్రాథమికమైనటువంటి నివేదిక ఇవ్వడం ద్వారా ఈసీకి ఇచ్చినటువంటి ఆదేశాలని ఓవే చేసినట్టు ఉంటుంది. అదేవిధంగా పూర్తి స్థాయిలో నివేదిక రావడానికి, ఎందుకంటే రాత్రే టీంని ఏర్పాటు చేశారు కాబట్టి 24 గంటలు కూడా గడవక ముందు వాస్తవాలు ఏంటని తెలుసుకోవడం కూడా కొంతవరకు ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి కొంతవరకు గడువు కోరేటువంటి అవకాశం ఉంది. రేపు సాయంత్రానికి ఫుల్ ఫ్లెడ్జ్ గా నివేదిక ఇచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. ఈ రోజు సాయంత్రానికి ప్రాథమికంగా ఈసీకి జరిగినటువంటి ఘటనలకు సంబంధించినటువంటి అంశాలపైన సిట్ టీం నివేదిక ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వినీత్ బ్రిజ్లాల్కి సంబంధించి ఇప్పటికే ఆయన లోకల్ గా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ వర్గాలు, స్థానిక పోలీసులు, రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకుల తీరుపైన కూడా వివరాలు సేకరించినట్టుగా తెలుస్తుంది. ఈ అంశాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుంది, ఇచ్చేటువంటి నివేదిక ఎలా ఉంటుంది, ఈ నివేదికకు సంబంధించినటువంటి సమయంలో అటు అధికారులు, జిల్లా స్థాయి అధికారులు, ఎస్పీలకు సంబంధించినటువంటి పాత్ర కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది, కౌంటింగ్ ఇంకా సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ఎలాంటి చర్యలు ఉంటాయన్నది కూడా తీవ్ర స్థాయిలో ఉత్కంఠంగా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆశ. రైట్ హరీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.
ఏపీలో ఎన్నికల పోలింగ్ సందర్భంగా జరిగిన అల్లర్లపై సిట్ యాక్షన్ మొదలైంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 13 సభ్యులతో కూడినటువంటి బృందాన్ని సిట్ ఏర్పాటు చేసింది. దీనికి ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్లాల్ సారథ్యం వహిస్తున్నారు. సభ్యులుగా ఏసీబీ ఎస్పీ రమాదేవి, ఏసీపీ ఏఎస్పీ సౌమ్యలత ఉన్నారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి, సిఐడి డీఎస్పీ శ్రీనివాసులు, ఇంటెలిజెన్స్ ఇన్స్పెక్టర్ వెంకట్రావు, ఏసీపీ ఇన్స్పెక్టర్లు రామకృష్ణ, శ్రీనివాసులు ఈ ప్రత్యేక దర్యాప్తు బృందంలో సభ్యులుగా ఉన్నారు. రాష్ట్రంలో జరిగిన అల్లర్లపై తుది నివేదికను రెడీ చేసి ఎన్నికల సంఘానికి పంపనున్నారు. ఈ నివేదిక ఆధారంగా అల్లర్లకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. రాష్ట్రంలో పల్నాడు, అనంతపురం, జమ్మలమడుగు తదితర ప్రాంతాల్లో ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత సైతం అల్లర్లు చెలరేగాయి. టీడీపీ, వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు ఒక్కసారిగా ఘర్షణకు దిగారు. రాళ్లు, రాడ్లు, కర్రలు, కత్తులు, పెట్రోల్ బాంబులతో దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో చాలా మంది గాయాల పాలయ్యారు. అయితే ఈ ఘటనలపై ఎన్నికల సంఘం సీరియస్ గా స్పందించింది. పల్నాడు, అనంతపురం జిల్లా ఎస్పీలను సస్పెండ్ చేసింది. పలువురు అధికారులను బదిలీ చేసింది. మరికొందరిపై శాఖాపరమైన చర్యలకు ఆదేశించింది. అల్లర్లపై సిట్ ఏర్పాటు చేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.